నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నాగబాబు గారి ఇష్యూ చాలా ఆసక్తికరంగా ఉంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే కొత్త పదవులన్నీ సృష్టిస్తున్నట్టున్నారు. గ్రీన్ పర్యావరణ అటవీ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందంట. ఈ పదవిలో ఆయన కేబినెట్ హోదా ఉంటుందంట. అంటే బహుశా సీఎం గారి యాక్సెప్టెన్స్ తోటే వచ్చింది. రామ్నాథ్ గారు చెప్పండి, నాగబాబు గారికి ఈ ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా పదవి ఇవ్వటంలో దానికి ఏమైనా నిధులు ఉంటాయా లేదా అదేమో తెలియదు. ఏమిటి వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి పర్యావరణాన్ని పరిరక్షిస్తారా? అసలు ఈ రకంగా ఆయనకే పదవి ఇవ్వడం ద్వారా జనసేనలో న్యాయం చేసినట్లేనా? కుమ్మనేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. సాక్షి ప్రేక్షకులు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది చాలా రేర్ గా జరుగుతుంది. అంటే ఒక విధంగా పబ్లిక్ కి జవాబుదారితనం ఉండదలుచుకోలేదా జనసేన పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. పబ్లిక్ ఏమనుకున్నా మనకి పర్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే నాగబాబు గారిని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు. కానీ అసలైన కమిటీ ఉంది, ఏది ఏపీ గ్రీన్ సొసైటీ పాలక మండలికి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ గా ఉంటే, ఆ కమిటీలో వైస్ చైర్మన్ గా నాగబాబు గారిని నియమించారు. అంటే ఏంటి, తమ్ముడేమో చైర్మన్, సోదరుడేమో వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఇది ఎక్కడా జరగదు. అంటే ఒక విధంగా ఇక పారదర్శకత ఎక్కడ ఉంటుంది? అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక కమిటీలో ఉండడం అన్నది ఇప్పుడు దాదాపు జరగదు. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. కేబినెట్ హోదా ఇచ్చారు. కేబినెట్ హోదా ఇవ్వడం వల్ల ఏమవుద్ది, ఇక ఆ శాఖలో ఉన్నతాధికారులతో కూడా నాగబాబు గారు రివీల్ చేయవచ్చు. అంటే తన పని భారం తగ్గించుకోవడానికి పరోక్షంగా తన అన్నం తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉన్నారా? అంటే ఇప్పుడు నాగబాబు గారు ఆ శాఖలన్నీ నడిపిస్తారా అన్న ఒక అభిప్రాయం అనుమానం అయితే కలుగుతుంది. గతంలో రాజ్యసభ అప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన విడుదల చేశారు. అది కూడా రేర్ గా జరుగుతుంది. ఏదో విచిత్రమైన పరిస్థితులు ఉంటే తప్పించి నేను మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ రోజు కేబినెట్ హోదాలో ఈ చైర్మన్ పదవి ఇప్పించేసుకున్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పారు. ఇలా ఉండాలి సమాజం, రాజకీయాలు, కుటుంబ పాలన ఉండకూడదు, కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా చట్టసభల్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు సేవ చేయాలనుకుంటే వెనుకుండి చాలా చేయవచ్చు అని కూడా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు జరుగుతున్నది ఏది? ఇప్పటికే జనసేన పార్టీ మీద విపరీతమైన విమర్శలు ఉన్నాయి. ఎక్కడా సామాజిక న్యాయం పాటించడం లేదు, పదవులు కుటుంబ పార్టీగా మార్చేసుకున్నారు అని విమర్శలు వస్తూ ఉన్నప్పుడు, ఇంత తెగింపుగా అది కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖ, పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ గా ఉండే కమిటీ, దాంట్లో వైస్ చైర్మన్ గా నాగబాబు గారు, కేబినెట్ హోదా, అధికారులంతా రివ్యూ చేసేందుకు అవకాశం. దీన్ని బట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది పబ్లిక్ ఎవరికైనా, ప్రజల పట్ల ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకి మనం జవాబుదారీతనంగా ఉండాలి కదా. గతంలో మనమే చెప్పాం కదా ఇవన్నీ తప్పు కుటుంబ రాజకీయాలని, కానీ ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం అని తెలిసి కూడా వీళ్ళు చేస్తున్నారంటే, ఒకటి పబ్లిక్ ఏమనుకున్నా పర్లేదు, ఇదేదో ఇక ఆఖరి అవకాశం, మనము మన వాళ్ళందరం కలిసి ఈ పదవులన్నీ అనుభవిద్దాం అన్న ధోరణికి ఏమన్నా వచ్చేసారా? అన్నిటికీ మించి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి పని భారం తగ్గించుకోవడానికి ఆ శాఖలో రివ్యూ చేసుకునే అవకాశం నాగబాబు గారికి ఇస్తూ ఉన్నారా అన్నది కూడా చూడాలి మొత్తానికి. కానీ ఎక్కడా కూడా మేము పలానా పర్పస్ తో ఈ విధంగా ఎంపిక చేశాము అని ఎక్కడా చెప్పడం లేదు. జనసేన పార్టీ దేనికి సమాధానం చెప్పదు. జనసేన పార్టీ ప్రశ్నిస్తామంటారు కానీ ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పదు. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇంకేం చేయగలుగుతాం కొమ్మినేని గారు, నడుస్తూ ఉంటుంది. బీజేపీ వారు కుటుంబ పార్టీలతోటి మాకు సంబంధం లేదు, వారసత్వ పార్టీలు అంటే మాకు ఇష్టం లేదంటారు. అచ్చంగా కుటుంబ పార్టీలతోటే వాళ్ళు పొత్తులు పెట్టుకుని కథ నడుపుతున్నారు. బట్ కనీసం ఇటువంటి చేయొద్దు అని కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు పడ్డట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, బీజేపీ వాళ్ళు అయితే సరే వాళ్ళ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కుటుంబ రాజకీయాలు చేయకూడదు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తేకూడదు, సేవ చేయాలనుకుంటే ఎన్నుకుని చేసుకోండి అన్నారు. కానీ ఈరోజు డైరెక్ట్ గా పబ్లిక్ గా ముందు పెట్టి పదవులు ఇచ్చి మరీ చేయిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారే పాటించడం లేదు తన చెప్పిన మాటల్ని. ఇక బీజేపీ వాళ్ళని కూడా నిందించాల్సింది ఏముంటది ఇక్కడ? అది మీ యాంగిల్ బాగానే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? నాగబాబు గారికి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసినట్లేనా? జనసేనలో సంతోషం వస్తుందా? ఆల్రెడీ కొంత అసంతృప్తి ఉన్నట్టుంది, మమ్మల్ని అన్యాయం జరుగుతుందని. ఇప్పుడు వీళ్ళ పదవుల్లో కూడా న్యాయం చేసినట్లా కాదా? కొమ్మినేని గారు, ముందుగా మీకు, రామనాథ్ అన్నకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. దాదాపు డిసెంబర్ 9, 2024 అంటే 20 నెలల క్రితం ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా కేబినెట్ హోదా కల్పిస్తున్నామని అంటంలో అర్థం ఏంటనేది మనం లోతుగా చూస్తే
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. దాంట్లో నాగబాబు గారికి మంత్రిగా ఇవ్వటం లేదు. అప్పటికప్పుడు సడన్గా మంత్రిగా ఇవ్వకపోతే మళ్ళీ మీడియా వాళ్ళు మళ్ళీ అందరూ గగ్గోలు పెడతారు కాబట్టి సో అందుకని ముందే ఒక 2 నెలలు ముందే అతనికి ఏదో క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామంటే ఇంకా ఇంతటితో అయిపోయింది. రేపు పొద్దున ఇవ్వటం లేదనేది సడన్గా కాకుండా ఇప్పుడు చేసినట్టుగా కనపడుతుంది. ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ క్యాబినెట్ హోదా ఇచ్చేశారు కాబట్టి ఇంకా మంత్రి ఇవ్వడం అని చెప్పినట్టుగా ఉంది. అంటే దీన్ని చూస్తే ఏంటంటే ప్రజలకు కూడా వాళ్ళు బాండ్లు రాసి ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చేస్తామని చెప్పి. సో మీ ఇంటికి ఇంతగా వస్తాయని చెప్పి అది ఎగ్గొట్టారు. ఆఖరికి పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చారు బాండ్, మీ అన్నకి మంత్రి పదవి ఇస్తామని చెప్పి, అది ఎగ్గొట్టారనేది ఇప్పుడు. అంటే ఆయన ఫీల్ కావట్లేదు కదా, మీరెందుకు బాధపడతారు? మేము కూడా ఏం బాధపడలేదు సార్. వాళ్ళకి అది కందికి లేని దొరద కత్తిపేటకి ఎందుకని మాకెందుకు, వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా, కందకు లేని బాధ కత్తిపేటకి ఎందుకంటే వాళ్ళకి లేని బాధ మాకెందుకు వస్తుంది. సో నేను క్లియర్గా అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేశాడు ప్రకటన ఇచ్చనేది దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారమే. ఆయనకి ఎందుకంటే ఎస్ మీరు మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేసినా 50 సీట్లు ఇస్తామని 21 ఇచ్చినా 21లో 10 మంది పంపించారు. 50 సీట్లు ఆయన ఎక్కడ అడిగారు? మా బోటి వాళ్ళని వ్యాసాలు రాసేవాళ్ళం 50 అడిగితే మీకు ఇచ్చేస్తారంటే ఆయనే భయపడ్డాడు కదా. నేను ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదా అని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినాడికి మరి 50 సీట్లు అనేది తక్కువే కదా. సో మరి 50 సీట్లు అడుగుంటే వాళ్ళు ఆయనకి ఒక కమాండింగ్ సిచ్యువేషన్ వచ్చేది. సార్ రేపు పొద్దున కూడా 21 ఇస్తారేమో మరి మీకు, అంతేనా? అంతకంటే ఏం పెంచేది ఉండదు. ఈయన అడగట్లేదు కదా సార్. లేదా ఒకవేళ 30-40 ఇచ్చారు, 15 ఏళ్ళు వాళ్ళు అడగకముందే 15 ఏళ్ళు 30-40 ఇచ్చారనుకోండి, ఇంకో 10 మందిని తెలుగుదేశం వాళ్ళు పంపించిస్తారు. అంతమంది కొత్తగా ఇచ్చేదే ఉంది. సో ఇది ఒకటి కనపడుతుంది ఇక్కడ క్లియర్గా. 2 పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మీరు వీడియో వేశారు కదా, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన ఇవన్నీ అన్నప్పుడు అసలు ఈ ప్రభుత్వంలోనే కుటుంబ పాలన ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు సకల శాఖల మంత్రి. ఇప్పుడు నాగబాబు గారు క్యాబినెట్ హోదా, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మంత్రి. అలానే చూస్తే అక్కడేమో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇక్కడేమో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఏడు చూస్తేనే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడేమో ఎంపీ. ఇలా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి గారు ఎంపీ. సో ఇట్లా చూసుకుంటే మరి కుటుంబ పాలన కదా ఈరోజు నడుస్తూ ఉంది. సో మరి దాని మీద విమర్శలు చేస్తారు. జనసైనికులు ఎట్లా ఫీల్ అవుతారా? సంతోషపడతారా? అన్నదమ్ములు ఇద్దరికి పదవులు వచ్చినాయి సార్, సంతోషపడటం కాదు, వాళ్ళు ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని పార్టీ నుంచి తీసేస్తారా, మీ కమిటీని రద్దు చేస్తున్నా అంటున్నాడు. ఇక అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ 3 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అనుభవించాలి, ఇప్పుడు ఎందుకు గొడవలు పెట్టుకొని రావటం అని చెప్పి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతున్నట్టు మంచిది. తప్పదు కదా, ఈ 2-3 ఏళ్ళు ఉండాలి కదా, మరి ప్రభుత్వంలో ఉన్న ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడట్లా. లేదంటే జనసేనలో ఎంతమంది లేరు? ఇప్పుడు మీరేంది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి. సో నాకు తెలిసి జనసేనలో సీనియర్ లీడర్ అంటే మన నాదెండ్ల మనోహర్ తర్వాత ఈయన ఉంటాడేమో. నాదెండ్ల మనోహర్ ఎందుకంటే రాజకీయాల్లో చూస్తే ఆ పార్టీలో ఉన్న మరి ఇప్పుడు ఇట్లాంటి పదవులు మరి వచ్చారు. పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం బొలిసెట్ సత్య అచ్చంగా పర్యావరణవేత్త, అటువంటి వాళ్ళని ఆయన అసలు వెళ్ళిపోయాడు కదా పార్టీలో. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అంటే వీళ్ళు ఇప్పుడు కొండలు కొడతా ఉంటారు, పొద్దున ఆయన అడుగుతారు కదా నువ్వు పర్యావరణం తప్పుకోమని చెప్పి. ఆయన దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉన్నాడు, అంతకుముందు కేసులు కూడా వేసినటువంటి వ్యక్తి. సో మరి ఏం చెబుతాడు సమాధానం? సో వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పదలుచుకునేది, మేము కూడా కుటుంబాలకే ప్రయారిటీ ఇచ్చుకుంటాం, దాని తర్వాతే పార్టీ అనేది ఆయన చెప్పదలిచాడు. మీ జెండా ఇప్పుడు నాగబాబు గారు ఏం కష్టపడ్డాడనండి? నాగబాబు గారి కంటే ఎక్కువ పార్టీ కోసం కష్టపడి డబ్బులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ఎమ్మెల్సీ ఇవ్వటాన్ని వ్యతిరేకించారు చాలామంది. సో మళ్ళీ మంత్రి పదవి ఇస్తే జనసేనలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చేది. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఇచ్చినా కూడా జనసేనలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పదవిని క్రియేట్ చేసి ఇవ్వాల్సిన పని సైనికుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందనే దానికంటే కూడా ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఎలా మాటలు మారిపోతాయి అంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. చంద్రబాబు గారు ఏమో మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు నా కుటుంబ రాజకీయాలంటే కుటుంబం నుంచి ఎవరిని తీసుకురాకూడదని చెప్పిన ఆయనేమో స్వయం పనిచేయొచ్చు కదా, అందరూ ఫ్రంట్ ఎండ్ లో వచ్చి పనిచేయాలన్నప్పుడు మరి ఇప్పుడు క్యాబినెట్ పోతారు. రైట్. ఇక తెలంగాణ వార్తలు చూద్దాం. గ్రేటర్ జిల్లాలో 43 లక్షల ఓటర్ల తొలగింపు, తెలంగాణలో సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ. తర్వాత సీఎం రేవంత్ ఇల్లు కూడా 22A మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. దాదాపు 1,00,000 కోట్ల విలువైన, నమస్తే తెలంగాణలో వచ్చినట్టు 1,00,000 కోట్ల విలువైన ఆస్తులు ఈ 22A జాబితాలో ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇది సడన్గా పెద్ద ఇష్యూగా మారింది. రామ్నాథ్ గారు, మీ కామెంట్ ఏమిటి? ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు అక్కడ తిరుగుతూ ఉంటారు, అదే ఇష్యూ మీద తిరుగుతున్నారు కదా. 22A అనేది ఒక దుర్మార్గమైన చర్యగా మారిపోయింది కొమ్మినేని గారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ నేతలకి, అధికారులకి ఇది దోచుకోవడానికి ఒక రాజ్య మార్గంలో మారిపోయింది. ఒక రాజ్య మార్గంలో మార్చుకొని మరీ చేస్తున్నారు. హఠాత్తుగా పెట్టేస్తారు, ఎందుకు కారణం కూడా చెప్పారు. 22Aలో భూములు చేర్చేస్తారు. సార్ మాదంతా జెన్యున్ గా ఉంది, ఎందుకు చేర్చారని ఎవరైనా వెళ్తే అరే రేపు పొరపాటు అయిపోయింది మార్చేద్దామంటారు. అలా ఒక 10 సార్లు తిరిగిన తర్వాత అసలు విషయం చెప్తారు.
ఇదిగో డబ్బులు ఇస్తే అంత అయిపోతే, లేకుంటే ఇది ఇలాగే ఏళ్ళ తరబడి తిరుగుతున్నారు. కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు ఏపీలో. ఇప్పుడు తెలంగాణలో కూడా, హైదరాబాద్ లో గ్రేటర్ పరిధిలోనే మొత్తం 54% పైగా 22A పెట్టారు అంటే, మొత్తం స్టేట్ మీద ఉన్న దాంట్లో 54% గ్రేటర్ పరిధిలో ఉన్నాయంటే, గ్రేటర్ దాని చుట్టుపక్కల పరిధిలో ఉన్నాయంటే ఏం చేస్తున్నారు? ఆ పరిధిలో చాలా విలువైన భూములు ఉంటాయి కాబట్టి పెట్టేశారు. పైగా ఇల్లు ఇప్పుడు సీఎం రేవంత్ గారి ఇల్లు కూడా ఉందని చెప్తున్నారు. నిన్న టైమ్స్ లో వచ్చింది. వాళ్ళ హరీష్ రావు గారు దాని మీద ఆరోపణలు కూడా చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన కూడా అప్లై చేసుకోవాల్సిందే తొలగించడం. రేవంత్ రెడ్డి గారికి ఇది పెద్ద ఇష్యూ కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తొలగిస్తారు. తొలగించుకోకుండా అలాగే పెట్టినా ఆయనకు పోయేది ఏమీ లేదు. ఆయన తిరగాల్సిన అవసరం లేదు కదా ఏది ఆఫీసుల చుట్టూ. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? రిజిస్ట్రేషన్ చేశారు, అధికారులు అన్ని అనుమతులు ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత, అపార్ట్మెంట్ కట్టుకున్న తర్వాత 22A పెట్టేసి ఇది మీది కాదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత మానసిక వేదన ఉంటుంది అంటే, ఈ ఘోషణ అంతా అధికారులు చాలా చిన్నగా, అధికార పార్టీ లైట్ గా తీసుకుంటున్నాయా? ఒక వ్యక్తి భూమిని అన్ని అనుమతులతో నిర్మించుకున్న తర్వాత, ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఇది నీది కాదు 22A పెడితే అతని పరిస్థితి ఏంటి? హరీష్ రావు గారు చెప్తున్నారు, ఒక్కసారి 22A వెళ్ళిన తర్వాత కనీసం 30% కమిషన్ ఇస్తే తప్పించి దాన్ని తీసేయడం లేదని. 30% కాబట్టి 20%. ధన భూమి రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని అనుమతులతో తీసుకొని కట్టుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి దాన్ని విడిపించుకోవాల్సిన పరిస్థితి ఏంటి? గతంలో ప్రభుత్వాలు ఎవరైనా అనుభవంలో ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చేవి డిస్ప్యూట్ లేకుండా. కానీ ఇప్పుడు దశాబ్దాలుగా వాళ్ళ అనుభవంలో ఉంటూ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా 22A జాబితాలు పెడుతున్నారంటే ఇది దుర్మార్గమైన చర్య. దీంట్లో డబ్బులు దండుకోవడం తప్ప ఏమీ ఉండదు. సామాన్యులు పీడించడమే. ఇది అన్యాయము, దుర్మార్గం కూడా. రైట్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, దీనికి కనెక్టెడ్ కాదు కానీ నేను మొన్న ఒక వీడియో చూశాను. ఏబి వెంకటేశ్వరరావుకి జగన్ గారి ప్రభుత్వంలో సెక్యూరిటీ ఫుల్ స్కేల్లో ఇచ్చారట, అప్పుడు థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నల్లమోతు చక్రవర్తి గారి వీడియో చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన చెప్పింది అదే, ఆయనే చెప్పిన వీడియో అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క విమర్శ చేసినప్పుడల్లా ఒక్కొక్క ఇది తీసేశారంట. మీరు చూసారు ఆ వీడియో? ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా నాకు డౌట్ వచ్చింది, సరదాగా రెడ్ బుక్ ఏమన్నా ప్రయోగిస్తున్నారా? ఒకసారి మెటల్ డిటెక్టర్ తీసేయటం, ఇంకోసారి కారు వెనక్కి పంపించేసేయటం, ఇంకోసారి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేయటం, ఇట్లే చేశారని వచ్చింది. మీరు అది వాస్తవమా కాదా? లేదు, ఆయన కూడా చెప్పారు. కాకపోతే ఇది సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి నేను మాట్లాడను అని ఏపీ వెంకటేశ్వరరావు గారు చెప్పి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నారు కదా, ఆయన పేరు మీద ఆయన వీడియో మాట్లాడినట్లుగా నల్లమోతు చక్రవర్తి గారు కూడా వీడియో చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొమ్మినేని గారు ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఏదో కక్ష కట్టేశాడో, ఆయన ఏమైనా చేస్తారన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం సెక్యూరిటీ ఇచ్చారు, వాళ్ళే ధృవీకరిస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సెక్యూరిటీ తీసేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుకి ఏదైనా థ్రెట్ ఉంది అని ఒక రిపోర్ట్ రాగానే సెక్యూరిటీ పెంచారు. మరి ఆ థ్రెట్ ఎటువైపు నుంచి ఉండాలి అంటే, ఏపీ వెంకటేశ్వరరావు గారిని ఏదన్నా చేసి వైసీపీ మీద వేసే ప్రయత్నం చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇచ్చారు. వీళ్ళకే కాదు, పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టుల కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గన్మెన్లను ఇస్తే స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు వ్యతిరేకించినా లేదు, ఎక్కడో చోట చెక్ పడాలి అని పెట్టారు. ఇప్పుడు అవతల వైపు వాళ్ళకి గన్మెన్లను తీసేసి లోపలేస్తున్నారు, అది వేరే విషయం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారో కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారి సెక్యూరిటీకి సంబంధించిన ఒక అంశం. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు? ఒకవేళ నేను ఏదైనా హఠాత్తుగా నాకు ఏదైనా చనిపోతే అది సహజ మరణంగా చూడొద్దండి అని ముందే చెప్పారు ఆయన. అంటే ఏ స్థాయిలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన మీద ఎంత కక్షతో ఉన్నారనేది ఆయనకి ఏదో విధంగా తెలిసే ఉంటుంది. అంతలేదు నేను చనిపోతే అది సహజ మరణం కానే కాదు అని ముందే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎవరైనా సరే అది తన మన సంబంధం లేదు. అంటే నాకు నవ్వు వచ్చింది, నాకు సరదాగా అనిపించింది. ఒకప్పుడు అంత క్లోజ్ గా ఉండే ఆయన మీద కూడా రెడ్ బుక్ ప్రయోగం చేస్తున్నారా అన్న డౌట్ వచ్చేటట్టుగా ఆ ఏబి వెంకటేశ్వరరావు మీద నేను సరదాగా ఒకసారి ఎప్పుడు అన్నాను, ఒకప్పుడు మంచి ఆఫీసర్ కానీ పేరుంది, కానీ ఈ జతపట్టిన తర్వాత తెలుగుదేశం ముఖ్య నాయకులు జతపట్టిన తర్వాత ఇట్లా అయ్యారా అనేది ఒకటి. మొన్న అంతకుముందు జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించేవారు, ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు, జగన్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఒకటే అంటున్నారు. బహుశా 10 రోజుల తర్వాత జగన్ గారి ప్రభుత్వం బెటర్ అనే పరిస్థితి ఇప్పుడు నల్లమోతు చక్రవర్తి గారి ఆ వీడియో చూస్తే ఆయనకు కూడా అర్థమవుతుందేమో నాకు అనిపిస్తా ఉంది. ఒక విషయం ఏంటంటే, ఏపీ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీకి మధ్య జరుగుతున్నది ఏంటంటే, దీన్ని ఏమంటారంటే సైకాలజీలో సైకలాజికల్ కాంట్రాక్ట్ వైలేషన్ ఎఫెక్ట్ అంటారు. ఒక అడవిలో కొన్ని తోడేళ్ళన్నీ ఉండేవంట. వాటికి ఒక గద్ద తోడైంది. గద్ద ఏం చేసేదంటే పైన ఎగురుతుంది కాబట్టి ఏ జంతువు ఎటువైపు నుండి వస్తుంది,
ఏ జంతువుని ఎలా అటాక్ చేయాలనేదంతా పై నుండి వీళ్ళకి గైడ్ చేసేది. కానీ అలా అంతా వచ్చిన తర్వాత ఒక జంతువుని కొట్టేసిన తర్వాత ఆహారం పంచుకునే సమయంలో తోడేళ్ల గుంపు అంతా తినేసి పాపం చివరకు గద్దకి ఒక ఉత్త ఎమకేసాయంట. అదేంటి, నేను అంతగా కష్టపడి చేస్తే వాళ్ళు అంటున్నారు ఆ ఎమ్మెల్యేలు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తే ఇలా రావచ్చు పార్టీలో ఉంటే, ఇంతగా సేవ్ చేశాను కదా నేను, గద్ద అడిగిందా చేశాను కదా, జస్ట్ మీరు ఎముక ఎందుకు వేసారు అంటే నువ్వు కేవలం గైడ్ చేసావు అంతే, మేము వేటాడాం కాబట్టి నీకు ఎముకే ఎక్కువ అన్నారంట. దాంతో అప్పటి నుంచి ఆ గద్ద కక్ష కట్టి యువతల వాళ్ళ మీద ఈ రాబందులన్నీ ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా దెబ్బకొట్టాలి అని గైడ్ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఉంది తెలుగుదేశం పార్టీకి ఏపీ వెంకటేశ్వరరావు గారికి మధ్య వ్యవహారం కూడా. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. మొత్తం అయితే సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం అట్లా చేయటం, జగన్ గారు ఏమో అంత పక్కడ్బందీగా రక్షణ కల్పిస్తే ఆయనకి సన్నిహితమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇట్లా చేస్తుందంటే ఆశ్చర్యమే వేస్తుంది. అంటే కక్ష రాజకీయాలు ఆ రకంగా ఉంటాయేమో. రైట్, ఇక 10 ఏళ్లలో పేదల ఆసుపత్రులు కట్టలేదేం, కూలిపోయే స్థితిలో ఉన్న ఉస్మానియాని నిర్వీర్యం చేశారు. సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్లో ఆసుపత్రుల నిర్మాణం మర్చిపోయారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులది పొరపాటే, నా పక్షాన సారీ అంటూ 22A జాబితాపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారంట. బీజేపీ ఉపాధ్యక్షులుగా పురంధరేశ్వరి గారిని, రామ్ మాధవ్ గారిని పెట్టారట. తెలంగాణ నుంచి ఎవరిని ఇవ్వలేదని చెప్పి ఒక వార్త విమర్శనాత్మకంగా వచ్చింది. స్థానిక సంస్థల్లో ఏపీలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి జీవో ఇస్తారట. మరి ఆ జీవో చెల్లుతుందా లేదా, జీవో చెల్లుద్దా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వాళ్ళని రాసినట్టున్నారు, మళ్ళీ దాని చెల్లదు అని మళ్ళీ జీవో ఇస్తాను అంటున్నారు. అంటే ఎవరో వాళ్ళు కోర్టుకి వెళ్తే ఆగిపోతే అప్పుడు కోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం వాళ్ళని. అప్పుడు జగన్ గారి టైంలో వచ్చింది కదా ఎవరు, కర్నూలు సంబంధించిన ప్రతాప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు జగన్ గారినే విమర్శించారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? జగన్ గారిని ఆ రోజు విమర్శించారు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 34% ఎక్కువ ఇచ్చింది, 50% దాకా ఇచ్చింది. దాంట్లో ఈ ఎంపీపీలు, ఈ జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లో దాదాపు 60 నుంచి 70% ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇచ్చినటువంటిది ఉంది. సో మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు వాళ్ళకి సంబంధించి. మరి ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ పెట్టి ఆమోదించి ఏం చేస్తారో చూడాలి. పోలీసులే కొట్టి నా కుమారుని చంపేశారు, మన్యం జిల్లాకు చెందిన తల్లి ఆరోపణ. యువకుడిని అరెస్ట్ చేసిన సాలూరు పోలీసులు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో మృతి చెందిన నిందితుడు. న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువుల నిరసన. మరోవైపు గంజాయి ఇష్యూలో చాలా తమాషాగా ఉంది రామ్నాథ్ గారు, మీరు గమనించారా? చాలా దారుణంగా ఏది పోలీస్ వాహనంలోకి గంజాయి, మద్యం బాటిళ్ళ, రాష్ట్రాన్ని ఎక్కడే తీసుకెళ్తున్నారు చంద్రబాబు అంటూ జగన్ గారు ప్రశ్నించారు. గంజాయి వెనుక గ్రానైట్ పార్టీ అంటూ మరో కథనం వచ్చింది. ఈ 2 ఇష్యూస్లో ఏమిటి పోలీస్ వ్యవస్థ, మరి కేసులేమో ఎదురు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని ఇందాక మిత్రుడు వెంకటరెడ్డి గారు అంటే విన్నా. ఏమిటి ఈ పోలీసు వ్యవస్థలో ఎంత ఘోరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా? వాళ్ళలో మార్పు రాదా? ఇప్పుడు కేసు కూడా యాక్సిడెంట్ గురైన ఆటో మీద పెడతారేమో అనిపించింది. పోలీసు ఉన్నతాధికారి నిన్న స్టేట్మెంట్ ఏంటంటే ఆటో బైక్ రాంగ్ రూట్ లో వచ్చాయి, అందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నారు. అంటే ఇప్పుడు ఆటో రాంగ్ రూట్ లో వచ్చిందని చెప్పి ఆటో అతని మీద కూడా కేసు పెడతారేమో, వెయిట్ చేయాలి. దాంతో పాటు పోలీసులు డిఎస్పీ గారు అనుకుంటా వచ్చి ఏం చెప్పారు, ఫస్ట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇదంతా ఒక అల్లారు కథ అన్నది సింపుల్ గా అర్థమైపోతుంది. వీళ్ళు కారులో వెళ్తూ ఉన్నారంట, ఒక బైక్ అతను ఒక బైక్ పక్కన పెట్టుకొని ఉన్నాడంట. వీళ్ళని చూడంగానే ఒక మూటను అక్కడ పడేసి బైక్ లో పారిపోయాడంట. అప్పుడు వీళ్ళిద్దరూ ఎస్ఐలిద్దరూ యూనిఫామ్ లో లేరు, పైగా పోలీస్ వాహనం కూడా కాదు. మరి యూనిఫామ్ లో లేని ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ వెహికల్ లో వెళ్తూ ఉంటే వీళ్ళు పోలీసులని గుర్తించి ఆ బైక్ అతను అక్కడ మూట పడేసి ఎందుకు పారిపోయారు? నెంబర్ 1 పాయింట్. సరే, అక్కడ మూట పడిపోగానే వీళ్ళు దిగారు, బాగానే ఉంది. దిగి చూడంగానే దాంట్లో గంజాయి, లిక్కర్ ఉందని చెప్తున్నారు. వెంటనే ఏ పోలీస్ అయినా ఏం చేస్తారు, వెంటనే దాన్ని తీసుకొని వచ్చి సీట్ లో తమ పక్కన పెట్టుకొని చేసింగ్ చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ మాత్రం ఆ మూటను తీసుకొని వచ్చి డిక్కీలో పెట్టి, ఏది గంజాయి మూటను డిక్కీలో పెట్టి, యూనిఫామ్ కూడా గంజాయి మూటలు పక్కనే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా లోపలికి వచ్చి కార్ డ్రైవ్ చేసుకుంటూ చేంజ్ చేశారు. చేంజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే, సామాన్యులైనా సరే, ఒక వెహికల్ ని చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకుంటారు. మరి ఆ బైక్ నెంబర్ పోలీసులు కదా, నోట్ చేశారా? చేయలేదు. సరే, కొద్దిగా దూరం వెళ్తున్నారు కదా చేంజ్ చేసుకుంటూ, కనీసం మొబైల్లో మేము ఈ పని చేస్తున్నామని రికార్డ్ చేశారా? చేయలేదు. ఆ తర్వాత ఆ బైక్ ఏమైపోయింది తెలియదు. మద్యం బాటిల్ కూడా దొరికాయి కదా, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, కొమ్మినేని గారు, మద్యం బాటిల్ మీద మీరు మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, అది ఏ ఫ్యాక్టరీలో తయారైంది, ఏ మద్యం షాప్ లో అమ్మారు అన్నది తెలిసిపోతుంది అన్నారు కదా. మరి అక్కడ మద్యం బాటిల్ ఉన్నాయి కదా, మరి స్కాన్ చేయొచ్చు కదా. స్కాన్ చేస్తే ఎవరు ఏ మద్యం షాప్ దగ్గర కొన్నారు, ఎవరు కొన్నారు అన్నది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. 2,
ఎప్పుడైనా సరే ఇలాంటి అనుమానాస్పదంగా ఒక వెహికల్ దొరికినప్పుడు పోలీసులు అక్కడున్న స్థానికుల సమక్షంలోనే పంచనామా చేసి ఇద్దరు సాక్షులు సంతకాలు కూడా పెట్టించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం సిఐ వచ్చి కారు డిక్కీ ఓపెన్ చేయడానికి వీలు లేదు, ఓపెన్ చేస్తే బాగోదని పోలీసులు స్థానికులను ఎందుకు బెదిరించారు అంటే ఆ వెళ్ళిపోయే ఎస్ఐలు ముందే సమాచారం ఇచ్చారా పోలీసులకి దాంట్లో పలానాది ఉంది అని. దానివల్ల పోలీసులు వచ్చేసి దాన్ని ఓపెన్ చేయకుండా గ్రామస్తుల్ని అడుగునే ప్రయత్నం చేశారా? ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మొత్తం ఒకసారి పోలీస్ శాఖ రివ్యూ చేసుకోవాలి. అక్కడున్న గ్రామస్తుల్ని అక్కడున్న పోలీసులంతా మొబైల్లో రికార్డ్ చేస్తున్నారు, పక్కకు రండి అని చెప్పి ప్రతి ఒక్కరు ముఖాలు కనిపించేలాగా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఏంది, ఇండైరెక్ట్ గా బెదరగొట్టడం. రేపు ప్రొద్దున ఏదైనా ఒక వెహికల్లో ఇలా అనుమానాస్పదంగా ఏదైనా దొరికితే స్థానికులు పట్టుకున్నా మనకెందుకులే అనే పరిస్థితులు సృష్టించేలాగా ఒక బెదిరింపు ధోరణిలో వాళ్ళందరినీ ఎందుకు వాళ్ళ ముఖాలన్నింటినీ రికార్డ్ చేస్తూ ఉన్నారు పోలీసులు అంటే మా జోలికి రాకూడదని చెప్తూ ఉన్నారా? ఇక్కడ ఇదొక్కటే కాదు కొమ్మినేని గారు, బాగా గమనించండి. అనంతపురంలో కూడా కొందరు సిఐలు ఎస్ఐలు పోలీసులంతా కలిసి ఒక తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలతో కలిసి 100 మందిని హనీ ట్రాప్ చేశారు. ఆ మహిళా నాయకురాలు హనీ ట్రాప్ చేస్తే ఆ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం స్వయంగా సిఐ పర్యవేక్షించారు. ఆ కేసులో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కొందరి మీద చర్యలు తీసుకుంది, కొందరికి ఉద్యోగాలు తీసేసి. మొన్న ఒంగోలులో దామచంద్ర జనార్దన్ గారు ఏం చెప్తున్నారు? అవును, సిఐని నేనే తెచ్చుకున్నాను, డిఎస్పీని కూడా నేనే తెచ్చుకుంటాను. అంతకుముందు జనసేన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఒక ఎస్పీ ఒక సిఐ మీద కంప్లైంట్ ఉండడంతో ఎస్పీ విఆర్ కు పంపిస్తే ఆ విఆర్ కు వెళ్తూ అదే సిఐ లేదు, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సంబంధించిన పెద్ద ఎత్తున ల్యాండ్ సెటిల్మెంట్ ఉన్నాయి, అవన్నీ పరిష్కారం కావాలంటే ఇక్కడ సిఐగా నేను ఉండడం అన్నది ఎమ్మెల్యేకి అవసరం, ఎమ్మెల్యే నన్ను మళ్ళా తెచ్చుకుంటారు అని చెప్పి వెళ్ళారు అన్నారు. 3 రోజులకి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కి అదే సిఐ వచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? మొత్తం ఐజీని ఎస్పీని అందరినీ డమ్మీలు చేశారు. ఎస్పీల పర్యవేక్షణలో ఎస్ఐలు సిఐలు ఉంటే వాళ్ళకి భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సిఐతో ఎస్ఐతో రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎస్పీలు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా డమ్మీలు అయిపోయారు. పరిస్థితి ఏంటి, మనం ఒక స్థానిక ఎమ్మెల్యేతో కట్టుబడి ఉంటే చాలు, మనం ఏం చేసుకున్నా ఇక్కడ నడుస్తుంది అన్న ఒక ఇదికి సిఐలు పోలీసులు వచ్చేసారు. దీనివల్లే తెలుగుదేశం పార్టీ బాగా గమనించండి, కొన్ని ఇన్సిడెంట్ జరగడం నిన్న కూడా చెప్తున్నారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కారులో వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడుంటే అంటున్నారు. అంటే పోలీసు వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ ఇంతగా కొల్యూడ్ అయిన తర్వాత పబ్లిక్ ని ఎవరు కాపాడతారు? దీన్ని ఏమనాలి? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని రాష్ట్రాన్ని రక్షించడం తర్వాత సంగతి. ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ పెద్దలు పోలీస్ శాఖ పరువును కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఇలా పోలీసులే గంజాయి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు మద్యం తాగారు అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే అసలు కేసే లేదా, వస్తున్న వార్తల ప్రకారం అయితే కేసే లేదన్నట్లు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలోకి గవర్నమెంట్ వెళ్ళిపోయినట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రైట్, వెంకటరెడ్డి ఆటో రాంగ్ సైడ్ లో వచ్చిందంటున్నారు, ఇంకేముంటుంది కేసు? ఇంకేముండదా? ఎట్లా రాంగ్ సైడ్ వేస్తే గుద్దేస్తే వెనకాల గంజాయి ఉన్నా సరే వదిలేస్తారా? ఏందో తమాషాగా ఉంది వెంకటరెడ్డి గారు. సార్ ఇక్కడ మీకు సంవత్సరం క్రితం జగన్మోహన్ ఆరోపణ పోలీసు వాళ్ళే చంపారని చెప్పి ఇది అసలు వారానికి ఒక లాకప్ డెత్, నా కుమారుని చంపేశారని ఒక తల్లి వారానికి ఒక లాకప్ డెత్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటున్నాయి ఎక్కడికక్కడ. అసలు ఈ ప్రభుత్వం క్లియర్, ఇప్పుడు మన సాయికృష్ణ అంశం వచ్చినాక కూడా ఇంకా తీవ్రంగా పోలీసులు ఇలా కొట్టి చేస్తున్నారంటే వాళ్ళకి పైన ప్రభుత్వం అండ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకునే గంజాయి వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంది, కొంతమంది డిఎస్పీలకి వీళ్ళకి వాటాలు వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు క్లియర్గా మరోసారి స్పష్టమైంది. ఎందుకంటున్నాను ఇది పోలీసులు, గంజాయి, గ్రానైట్ మాఫియా, పొలిటికల్లో అంతా కలిపి జరిగినటువంటి సిండికేట్ వ్యవహారంలో జరిగినటువంటి మీటింగ్ అది. సో వాళ్ళు ఒక బల్లికొరవ సంబంధించినటువంటి ఎస్ఐ ఒక పార్టీలో పాల్గొని వస్తున్నాడు, అతను ఇంకొక సంతమాగులూరు ఎస్ఐ. ఆ పార్టీ ఎవరు ఇచ్చారు? మొత్తం ఒక గ్రానైట్ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటిది. దానికి ఎవరు అటెండ్ అయ్యారు? సాక్షాత్తు మంత్రి పిఏ అటెండ్ అయ్యాడు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిఏ కుక్కపల్లి శ్రీనివాసరావు ఆ మీటింగ్కి వెళ్ళాడు. ఎస్, 100% అతను వెళ్ళాడు. అతనితో పాటు కొంతమంది ఎస్ఐలు, కొంతమంది సిఐలు, దాని పై స్థాయి అధికారి కూడా ఏదైతే ఆ పార్టీకి వెళ్ళొచ్చాడు. ఆ పార్టీ మందు పార్టీ, అక్కడే గంజాయి కూడా జరిగిందనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే అనుమానాలు. దీంట్లో క్లియర్గా ఏం జరిగింది, వీళ్ళిద్దరూ ఆల్రెడీ మద్యం బాటిళ్ళు కారులో ఉన్నాయి, వీళ్ళిద్దరూ వస్తూ ఉన్నారు, మద్యం బాటిల్ వీళ్ళ కారులో ఉన్నాయి, వెనకాల గంజాయిది ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి. ఒక 25 లక్షల వరకు ఒక డబ్బులు మూట వెనకాల ఉన్నది అనేది పేపర్లో ఎక్కడ రాణిస్తారు సార్ మీరు? 5 కిలోలకు పైగా గంజాయిలు, 2 కిలోల సమాచారం, 5 కిలోలకు పైగా గంజాయి, ఏదైతే 25 లక్షల పైగా డబ్బు కూడా ఆ కారులో ఉంది. ఆ 25 లక్షల డబ్బు ఎవరిది?
5 లక్షల గంజాయి ఎక్కడి నుంచి ఉందని మీరు వచ్చింది? అంటున్నారు కానీ అక్కడ వాళ్ళు లేదని అన్నారు అనుకోండి, మీ దగ్గర ఆధారం ఏముంటుంది? 2 కిలోల గంజాయి అనేది వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రాశారు సార్. ఈ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూస్తే ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరైతే స్థానికులు ఎస్సీ కాలనీకి సంబంధించి వీళ్ళని అడ్డుకున్నారో వాళ్ళ మీద కేసు పెట్టమని, ఎదురు కేసు పెట్టమని ఇది ఎఫ్ఐఆర్ చూడండి మీరు క్లియర్ గా. ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ కి సంబంధించి 2026 201 ఎఫ్ఐఆర్ నెంబర్ 201/2026 ఇచ్చింది ఎవరు? వి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి సంతమాగులూరు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు, ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ కంప్లైంట్ చూస్తే ఈ కంప్లైంట్లోనే వీళ్ళు దొంగలని దొరికిపోయారు పోలీసులు. ఎలానో చూడండి, వాళ్ళు ఏం చెబుతున్నారు? ఒక ఎస్ఐ కంట బల్లికొరవ ఎస్ఐ వాళ్ళ అబ్బాయి కంట కడుపులో నొప్పి వచ్చింది అనగానే ఈ ఇద్దరు ఎస్ఐలంట కారు వేసుకొని బయలుదేరారంట అద్దంకి. బయలుదేరితే దారిలో 2 ఎస్ఐ ఎక్కడి నుంచి వచ్చినట్టు? 2వ ఎస్ఐ కూడా ఆడే ఉన్నారు, ఇద్దరు తీసుకొని వెళ్ళారంట. ఈ బల్లికొరవ ఎస్ఐ వాళ్ళ అబ్బాయికి కడుపులో నొప్పి ఉంది అనగానే ఈ సంతమాగులూరు ఎస్ఐ వీళ్ళిద్దరు కలిసి వెళ్తా ఉంటే కారులో రోడ్డు పక్కనంటే ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ఆపుకొని మోటార్ సైకిల్ పై సంచి పెట్టుకొని ఉన్నాడంట. వీళ్ళేమో ఇద్దరు పోలీస్ డ్రెస్లో లేరు. పాయింట్ నెంబర్ 1. కారులో వెళ్తా ఎన్ని కార్లు వెళ్తాయి ఆ రోడ్లో? వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఇద్దరే పోలీసులని గుర్తించేసంట అక్కడ మూట వదిలేసి పారిపోయాడంట. ఈయన ఎస్ఐ గారు వెంటనే కారు దిగి, అసలు రాయటం కూడా చూడండి, వెంటనే కారు దిగి సంచులో ఏముందో చూడగానే గంజాయి ప్యాకెట్లు ఒక ఫుల్ బాటిల్ బీరు ఉందంట. ఉండగానే ఆయన అంటే 2 తీసుకొని వచ్చి కారులో పెట్టి వాళ్ళని చేజ్ చేస్తున్నాడంట. చేజ్ చేస్తుంటే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిందంట ఆటో, అందుకని దాన్ని గుద్దాల్సి వచ్చిందంట. దాని మీద ఇక్కడ చూడండి, కారు చుట్టూ శంకరవరపాడు మరియు ధర్మవరం గ్రామాలకు చెందినవారు ఉండి మా కారును తీసుకొని వెళ్ళటానికి వీల్లేదని మమ్మల్ని అడ్డగించారు. దాని మీద తగు చర్య నిమిత్తం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరి మీద తగు చర్య? స్థానికుల మీద. గంజాయిని పట్టుకున్నటువంటి స్థానిక ప్రజల మీద పోలీసులు రివర్స్ లో కేసు పెట్టారు. మామూలుగా అయితే పోలీసులు పట్టుకోవాలి గంజాయిని, ఇక్కడ పోలీసులే గంజాయిని తీసుకొని వెళ్తుంటే ప్రజలు పట్టుకుంటే ప్రజల మీద ఉల్టా కేసు పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. రోజు గంజాయి బ్యాచ్లు అనేది అని ఉపన్యాసాలు ఇప్పుడు పోలీసులు కదా గంజాయిని తీసుకొని వెళ్తుంది. సో పోలీసు తీసుకెళ్ళినా ఏ పార్టీ వాళ్ళైనా ఏ వ్యక్తి తీసుకెళ్తున్నా చర్య తీసుకోవాలి. కానీ ఇట్లా ఉల్టా కేసు పెట్టారని మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వ్యవస్థ ప్రభుత్వం మా కారును తీసుకెళ్ళడానికి కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సార్, కారును తీసుకెళ్ళడానికి వీలు లేకుండా మమ్మల్ని అడ్డుకించారు, దాని మీద తగు చర్య తీసుకోండి అంటే దానికి అర్థమైంది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి డైరెక్ట్ గా ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చారు. గంజాయి ఎవరిదని గుర్తు తెలియని వ్యక్తి అవుద్దప్పుడు సార్. అసలు గంజాయి కాదు, గంజాయి అక్కడ పార్టీలో గంజాయి కూడా జరిగింది కదా ఇప్పుడు వినపడుతున్నటువంటిది. రెండోది, ఈ పోలీసు వాళ్ళని నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే సార్, ఇప్పుడు నిజంగా వీళ్ళు గంజాయి తీసుకోకుండా వీళ్ళు కానీ మద్యం కానీ తాకుండా ఉంటే వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఆపంగానే ఏం చెప్పాలి? అమ్మ మేము పోలీసులం. వాళ్ళు ఆపంగానే ఆటోని కొద్దంగానే వీళ్ళిద్దరు ఐడి కార్డులు చూపించి మేము పోలీసులు అంటే అక్కడ అసలు ఉండదు కదా. అంటే వీళ్ళు ఆల్రెడీ తప్పు చేశారన్నది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. దానికి నిన్న ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే సార్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏంటంటే ప్రమాదాలు జరగటం సహజం, యాక్సిడెంట్ కావడం సహజం అంటున్నాడు. యాక్సిడెంట్ కావడం సహజమా? ఏది ఒక పోలీసులు యాక్సిడెంట్ చేయడం సహజమా? ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ఉండి యాక్సిడెంట్ కావడం సహజం. సో పోలీసులు రకరకాల ఆపరేషన్లు చేస్తారు, ఆ క్రమంలో వారు ప్రైవేట్ వెహికల్లో వచ్చారంట నేరం కాదు, గంజాయి తీసుకెళ్ళటం నేరం కాదు, డబ్బులు తీసుకెళ్ళటం నేరం కాదు, ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టడం నేరం కాదు. డబ్బులని ఎక్కడ రాలా, మీరు మాత్రం డబ్బులు ఉన్నాయి సార్. 25 లక్షలు నేను ఫిగర్ చెప్తున్నా అంటే నేను సమాచారం లేకుండా నేను చెప్పను కదా. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానికి ఇది నిదర్శనం కదా. ఒకళ్ళేమో ఎంపీ డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని చక్కగా ఆయన పార్లమెంట్కి వెళ్ళిపోతాడు, ఏం కేసులు ఉండవు. ఇంకొక ఎమ్మెల్యే కొడుకు ఆదినారాయణ రెడ్డి కొడుకు ఏమో పక్క రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటా ఉంటాడు. డైరెక్ట్గా ఇక్కడ ఎస్ఐలు డైరెక్ట్గా గంజాయితో దొరుకుతారు. ఇంకొకరు మినిస్టర్ పిఏ పార్టీలో పాల్గొంటాడు, బంధు పార్టీలు గంజాయి పార్టీలో. కానీ కేసులు మాత్రం రివర్స్లో ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద. సవీందర్ రెడ్డి గారి కేసులో పోలీస్ స్టేషన్ లో గంజాయి పెట్టి అతని మీద ఆరోపణ చేస్తున్నారు. సవీంద్ర పెద్ద గొడవ, సవీంద్ర కేసు హైకోర్టు గట్టిగా అక్షంతలు వేస్తే ఇంకా దాన్ని చేశారు. అతను పట్టుకొని వెళ్ళి ఇప్పుడైతే ఈ కేసులో పాపం స్థానికులే ఇబ్బంది పడారు. ఇప్పుడు మీరు వాళ్ళందరూ విజువల్స్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఈ కారును ఆపి మొత్తం విజువల్స్ లో ఉన్నారో వాళ్ళ 50 మంది మీదో 60 మంది మీదో ఇది పోలీసులను విధులకు ఆటంకం కలిగించారు. సో కారును అడ్డుకున్నారు, మేము దొంగను పట్టుకోవడానికి వెళ్తుంటే వీళ్ళు ఆపారు, దొంగకి వీళ్ళు సహకరించారు అని కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే ఇంకా ఎలా ఉంది రాష్ట్రంలో? జంగిల్ రాజు పాలన అంటే ఇదే కదా. వ్యవస్థలే కొలీడ్ అయిపోతాయి. వ్యవస్థ ప్రజలను కాపాడాల్సిన పోలీసులే వాళ్ళే రాజకీయ నాయకులతో కొలీడ్ అయిపోయి వాళ్ళే గంజాయి వ్యాపారం, వాళ్ళే ఉల్టా బాధితుల మీద కేసు పెట్టేటటువంటి పరిస్థితి. సో ఎంత దారుణంగా ఈ రాష్ట్రం ఉందంటే డిఎస్సి అక్రమాల వ్యవహారంలో సెల్ఫ్ గోల్ వేసుకుంది ఎవరు?
మీరు డిఫెన్స్లో పడ్డారా, వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా, మీరు అడిగినాటికి సమాధానం ఇచ్చారా లేదా, చర్చకు రెడీ అంటారు, మరి ఆ మండలిలో ఎందుకు చర్చ లేదు, అలాగే ఈ గొడ్డల పార్టీ గొడవ, మీరేం వెనుపోటు పార్టీ అని పెట్టడం ఈ చర్చ నేపథ్యంలో, సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేదాన్ని మేము తెలుగుదేశం పార్టీ అనే పిలుద్దాలని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మమ్మల్ని పిలవకుండా గొడ్డల పార్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి వెన్నుపోటు పార్టీ కానీ దాన్ని సంబోధించాలి. టీడీపీ అనే పేరుకి వాడకుండా వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం, వీళ్ళు వెన్నుపోటు ప్రభుత్వమే కదా ఇదేటు, సో వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు ప్రభుత్వం, సో వెన్నుపోటు పార్టీలో మంత్రులు ఈ విధంగానే ప్రపంచ అదే కదా ఆ రోజుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వెన్నుపోటు వచ్చినటువంటిదని ఆ రోజు చేయాలనేది నిర్ణయించింది. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే డిఎస్సికి సంబంధించి, సార్ డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం ఈ పాటికి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళేది. అక్రమాలు జరిగినాయి బయటకు వస్తాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు పారిపోతున్నారనేది స్పష్టంగా కనపడుతుంది. నిన్న ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ కూర్చొని మీరు పారిపోయారు అంటారు. ఎవరు పారిపోయింది? మండల్లో చర్చ పెట్టకుండా పారిపోయింది మీరు కదా. ఇదే ఇప్పుడు శాసనసభ శాసన మండలి రెండు పక్కనే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు లేదంటే వాళ్ళ కుమారుడు లోకేషో, సరే లోకేష్ ఇక్కడ నేను శాసన మండలికి వచ్చి ఇదిగోండి నేను ఇక్కడ చర్చకు సిద్ధమని ఎందుకు రావలేదు? ఇక్కడ చర్చకు వస్తే ఇక్కడ మేము అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. అక్కడేంటి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు పారిపోయింది ఎవరు అవుతారు? ఇప్పుడు రెండు పక్కనే ఉన్నప్పుడు ఒక అడుగు ఇటు వచ్చి మేము ఉన్న దగ్గరకు వచ్చి సమాధానం చేయాలని చర్చ లోపలైనా బయటనే సిద్ధం అన్నప్పుడు లోపల మండలంలోనే పెడదాం. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, సో లేదా ఒక రోజు మీరు ప్రత్యేకంగా పెడతానంటే పెడదాం. సో శాసన మండలిలో చర్చకి ఎందుకు రావట్లేదు అన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, నిన్న ఆయన ఏదో సందేహాలు నివృత్తి చేద్దామని అనుకొని ఇంకా అనేక అనుమానాలకి తెరలేపాడు. ఎందుకు అనేక అనుమానాలు తెరలేపారు? ఇప్పుడు ఆయన ఏమంటాడు, ప్రశ్నాపత్రాల తయారీ పరీక్ష నిర్వహణ బాధ్యత ఒకరికి అప్పచెప్పాం, ఇదే అప్పచెప్పకూడదని రూల్ ఏం లేదు కదా అంటున్నాడు. మరి అక్కడే కదా అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రెండు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి నవీన్కి కాల్ లెటర్ పంపారు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ అతన్ని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారు. మరి ఇక్కడ రెండో విషయంలో దొరికిపోయినట్టే కదా. మూడు, ఏమంటాడు, అభ్యర్థులకు మేము ఎస్ఎంఎస్లు పంపించేసాం, మీ నాయకుడు ఫోన్ వాడరు కాబట్టి మీకు తెలియదు అని ఏదో ఎటకారంగా మాట్లాడారు. సరే ఇప్పుడు ఎవరికి ఉద్యోగం వచ్చిందనేది వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపిస్తే కాదు కదా, అసలు ఆ ఊర్లో ఎవరికి వచ్చింది, ఆ మండలంలో ఎవరికి వచ్చింది, ఆ జిల్లాలో ఎవరికి వచ్చింది అనేది కలెక్టర్ ఆఫీసులో అంతకుముందు లిస్టు పెట్టేవాళ్ళు. ఈ లిస్టులో వస్తే నాకే ఏ ర్యాంక్ వచ్చింది, సో నాకంటే ముందు ఎవరున్నారు, నాకంటే తర్వాత ఎవరున్నారు, అసలు ఎంతమంది దీంట్లో సెలెక్ట్ అయ్యారు, ఏ బేస్లో అయ్యారు అనేది ఉంటుంది కదా. అంటే ఇక్కడ పారదర్శక పాటించలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు మెసేజ్లు పెట్టేసుకున్నారనేది క్లియర్గా అక్కడ ఒప్పుకున్నట్టే కదా. నాలుగేమంటాడు, అసలు వీటి మీద ఒక కేసు కూడా అవ్వలేదు అంటాడు. 336 కేసులు ఆల్రెడీ దీని మీద ఉంటే ఒక కేసు కూడా దీనికి సంబంధించి కాలేదనేది మరోసారి దొరికిపోవడం. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పివి సింధు గారిని మన శ్రీచరణి గారిని కంపేర్ చేస్తూ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసినట్టే వీళ్ళందరికీ ఇచ్చేసామంటారు. వాళ్ళు ఏ ఆటలు ఆడితే వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తే అది ఒలింపిక్సో లేదా వరల్డ్ గేమ్సో లేదంటే కామన్వెల్త్ గేమ్సో ఇలాంటి గేములు ఏషియన్ ఇలాంటి వాటిలో ప్రతిభ చూపిన వాళ్ళకి ఇస్తే ఎవరు కాదనరు. మీరు ఎవరికి ఇచ్చారు? పేకాడ బాగా ఆడేవాడికి, యోగాలంలో మీరు రోప్ పట్టుకున్నాడికి, సో వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ అసలు గ్రౌండ్ ఎక్కడుందో తెలియదు, ఆటలో నియమాలేంటో తెలియదు, వాళ్ళందరికీ మీరు ఇచ్చారనేది క్లియర్గా అర్థమవుతున్నప్పుడు దాన్ని వాళ్ళని కంపేర్ చేసినప్పుడు వాళ్ళని అవమానించడం ఫస్ట్ పాయింట్. అది సింధు గారినను శ్రీచరణి గారిని అవమానించడం. సో అక్కడ దొరికిపోయినటువంటి ఇంకో విషయం ఏమంటాడు, డబ్బులు తీసుకున్నటువంటి ఆడియోలపై కేసు పెట్టాం, ఇంకా దాని మీద ఏంటంటే ఈ కేసును తుది దశకు తీసుకెళ్తాం అంటున్నాడు. కాదండి, అసలు కేసు పెట్టి తుది దశకు తీసుకెళ్తామంటే ఈ కేసు విచారణ కాకుండానే మీరు ఎట్ట ఉద్యోగాలు ఇచ్చారు? అప్పుడు ఇన్ని నెలలు ఆల్రెడీ దాదాపు సంవత్సరం పైన అయింది కదా, ఈ సంవత్సరం నుంచి మీరు ఈ కేసు పై స్టెప్కి ఎందుకు వెళ్ళాలా? ఆ పై స్టెప్ ఎందుకు వెళ్ళకుండా ఇప్పుడు ఈరోజు మీరు అసెంబ్లీలో ఎందుకు చెబుతున్నారు? అదే అడుగుతున్నాం వెన్నుపోటు పార్టీని, వెన్నుపోటు ప్రభుత్వాన్ని. క్లియర్గా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి మీరు అన్నట్టుగా. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నా జీవితంలో గ్రూప్ 1 లాంటి పెద్ద స్కామ్ చూడలేదని. ఓ నాయన, అసలు నవ్వుతారన్నది కూడా నవ్వుతారన్నది కూడా లేదు. ఓ పని చేద్దాం, అతి పెద్దది అంటున్నారు కదా, దాన్ని సిబిఐకి ఇచ్చేద్దాం, దీన్ని కూడా సిబిఐకి ఇచ్చేద్దాం. రెండింటినీ కలిపి ఇప్పుడు 3 రోజులు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీలో తీర్మానం చేయండి, డిఎస్సి 2025ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన గ్రూప్ 1ని రెండింటినీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం అని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసి పంపించండి, తీర్మానం చేసి పంపించండి.
మరి ఎందుకు పంపించరు? అప్పుడు శభాష్ అనొచ్చు. ఓకే. సార్ మేము ధైర్యంగా మా దగ్గర ఎక్కడ అక్రమాలు జరగలేదని మేము ఇమ్మంటున్నాం సిబిఐ ఎంక్వైరీకి. అవును. మేము అపోజిషన్ లో ఉండి కేంద్రంలో కూడా అధికారంలో ఉంది వాళ్ళే, అవును. సిబిఐని వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది, అయినా కూడా మేము ఇమ్మంటున్నాం. మరి ఎందుకు వాళ్ళు ఇవ్వకుండా పారిపోతున్నారో సమాధానం చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు కూడా ఒక చెప్తా, అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు కాదు సార్, ఆయన అంతకు ముందు మీరు 2014-19 మధ్య కూడా చూడండి ఇలానే వ్యవహరించాడు అసెంబ్లీలో. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అదే నేను వాడటం లేదు, కానీ కొద్దిగా సంస్కారం ఉండాలి కదా. ఈ సంస్కారం లేనటువంటి వెన్నుపోటు పార్టీకి ఎవరైనా గారితో ఆయన తిట్లు తినాల్సి వచ్చింది. వీళ్ళు ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారు. పిల్లనిచ్చిన మావ దగ్గర నుంచి ఓట్లు వేసినటువంటి ప్రజల దాకా అందరినీ వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేస్తున్నది మాత్రం వాస్తవం. ఓకే, రామ్నాథ్ గారు మీకేమనిపించింది? అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వటం ఏంటి, ప్రగల్భాలనండి, ఉపన్యాసం అనండి, ప్రసంగాలని, మండలికి వచ్చేసరికి అసలు అక్కడ చర్చకే ఎందుకు రెడీ కాలేకపోతున్నారు? అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంది ఎవరు అవుతారు అప్పుడు? అలాగే సింధు గారిని పోల్చడం ఏంటి, ఇది అవమానకరం కదా. వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు. నిన్న సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆసక్తికరమైన మాట కూడా చెప్పారు. 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాని రాజకీయ పార్టీని నేను ఇప్పుడే చూస్తున్నా అన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనలేదు. ఎందుకు అనలేదు అని ఆలోచిస్తే అంతకుముందు ఆ రికార్డు చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే ఉంది. 2021 నవంబర్ నుండి ఇంకా రాలేదు అసెంబ్లీ. 2 సంవత్సరాల 3 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు. కాబట్టి ఆ రికార్డు దాటాలి కాబట్టి ఆగి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది అంటున్నారు. ఒక విధంగా వైసీపీ వాళ్ళకి రిలాక్స్ అవ్వచ్చు. 2.5 ఏళ్ళు నా పరిపాలన పూర్తి అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెబుతూ ఉన్నారు. జీతాలు తీసుకుంటారా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల 3 నెలల పాటు అసెంబ్లీకి రాకపోతే జీతాలు తీసుకున్నారో లేదో చెప్పానండి. ప్రతిపక్ష హోదా కూడా కంటిన్యూ అయింది కదా. ఆ రోజున వదిలేసి ఉండొచ్చు కదా. అసలు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన ఇది వచ్చి ఉండేది కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు? నేను చెప్పిన మాటకు సంబంధించి ఈ రోజు ఆ పత్రికల్లో చూస్తే అసెంబ్లీనా బయట రండి తేల్చుకుందామని లోకేష్ గారు అన్నారు. కానీ అసెంబ్లీనా బయట అనేది కూడా మండలిలోనా మాట మార్చొచ్చు కదా. లేదు అంటే మండలిలో వెళ్తే ఏం జరుగుతుందో లోకేష్ గారికి తెలుసు. లోకేష్ గారు పివి సింధు గారితో పోల్చారు. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. మీరు ఎందుకు వెళ్ళలేదు సార్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి అంటే నారా లోకేష్ గారు చెప్తున్న సమాధానం ఏంటి? అతడు ఎన్ఓసి తీసుకోలేదు అంటున్నారు. యాక్చువల్లీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, జస్ట్ సమాచారం ఇవ్వాలి నేను ఇలా పరీక్ష రాస్తూ ఉన్నానని. దాంతో పాటు అతడి ఐడిని బ్లాక్ చేశారు, అతడు రాలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కానీ అతడే రాలేదని చెప్తున్నారు. వచ్చే అవకాశం లేకుండా చేసింది వీళ్ళు. సరే, నిజంగానే నవీన్ అనే వ్యక్తి జెన్యూన్ గా కష్టపడి ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఇంకో దాంట్లో 6th ర్యాంక్ తెచ్చుకొని ఉంటే మరి మానవత్వం అనేది ఎక్కడికి వెళ్ళింది? ముఠా కక్షల్లో చనిపోయిన తోటా చంద్రయ్య కుమారుడికి అసెంబ్లీలో శాసన మండలిలో పట్టుబట్టి చట్ట సవరణ చేసి అతడికి ఉద్యోగం ఇచ్చి నేను మాట నిలబెట్టుకున్నాను గర్వంగా చెప్పుకుంటున్న నారా లోకేష్ గారు, అంత మానవత్వం ఉన్న నారా లోకేష్ గారు ఒకవేళ నవీన్ అనే వ్యక్తి పాపం నిజాయితీగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే అదేదో ముందే సమాచారం ఇవ్వలేదు అన్న ఒక చిన్న కారణంతో హైకోర్టే చెప్పింది ఈ ఉద్యోగాల్లో ఏదో ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అనేది ఒక చిన్న కారణం, దాని చెప్పి ఏకంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదని చెప్పింది. మరి ఇక్కడ మానవత్వం ఏమైంది? అతను ఫస్ట్ ర్యాంక్ నిజాయితీగా తెచ్చుకొని ఉంటే ప్రభుత్వమే సరే ఏదో పొరపాటున అతను అనుమతి తీసుకోలేదు ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. అతన్ని ప్రకటించి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని లిస్ట్ లో లేకుండా ఎందుకు చేశారు అంటే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే సీన్ లేదని మీకు అర్థమైపోయిందా? పేపర్ లీక్ అయిందని అర్థమైందా? అందుకే ఇంత దూరం తీసుకెళ్లారా అన్నది ఒకటి అర్థమవుతుంది. నారా లోకేష్ గారు నేను మొత్తం గందరగోళం చేసేసారు తెలుగుదేశం పార్టీ అంటే ఒకటే పాయింట్ మీద. అదేంటంటే స్పోర్ట్స్ కోటాలో మీరు ఎగ్జామ్ ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు స్పోర్ట్స్ మన దేశానికి మెడల్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ధైర్యంగా క్రీడాకారులు భవిష్యత్తులో వచ్చి ఆటలు ఆడాలి, మనం ఆటలు ఆడుతూ ఉంటే ఈ ఆటలో రిటైర్ అయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి అన్న భయం బెంగ వాళ్ళకు ఉండకూడదు, ప్రభుత్వం మనకి ఉద్యోగం ఇస్తుందిలే అన్న ధైర్యం ఉంటే వాళ్ళు ధైర్యంగా ఆటల్లో పాల్గొని మనకు మెడల్స్ తెస్తారు అని అన్నారు. అందుకే మేము డిఎస్సిలో పరీక్ష పెట్టకుండా ఇచ్చాము అన్నారు. బాగుంది. మరి ఆ తర్వాత డిఎస్సి ప్రక్రియ పూర్తవగానే వెంటనే జీవోలు మార్చేసి ఇకపైన మాత్రం ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష రాయాల్సిందే అని మళ్ళీ ఇదే ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చింది? భవిష్యత్తును తాడిచెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కన్నా సామెత ఉంది కదా. అక్కడ దొరికిపోయారు, ఇంకేం లేదు. మండలికి వెళ్తే నారా లోకేష్ గారు ఇదే ప్రశ్న ఎదురవుతుందని తెలుసు వాళ్ళు. అందుకనే అసెంబ్లీలో బయట టైం చెప్పండి అంటున్నారు కానీ మండలిలో వద్దాము అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇంకో విషయం కాదు, వీళ్ళేమో సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి గ్రూప్ 1 మీద కూడా అంటున్నారు, వాళ్ళేమో చేయట్లేదు, వెనకంజ వేస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు ఇవి మొత్తం ప్రక్రియలో? నిన్న ఒక ప్రతిపక్షము కేంద్రంలో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు
మా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, మీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అన్నప్పుడు నిజంగా అక్రమాలు జరగకపోయింటే ధైర్యంగా ముందుకు రావాలి, అది రావడం లేదు. రెండోది, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామం చూస్తే బాధ అనిపించింది. నారా లోకేష్ గారు పదే గొడ్డలి పార్టీ అధ్యక్ష అంటున్నారు. ఒకసారి పొరపాటున వైసీపీ అని సారీ అధ్యక్ష గొడ్డలి పార్టీ అంటున్నారు. మరి స్పీకర్ చైర్ లో కూర్చున్న వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారు? ఒక అసెంబ్లీలో గొడ్డలి పార్టీ అన్న మాటల్ని ఎలా అనుమతిస్తున్నారు? స్పీకర్ గారి జాబితాలో కూడా గొడ్డల పార్టీ అనేది ఒకటి ఉందని అనుకోవాలి. అప్పుడు ఇక ఆ పార్టీల లిస్ట్ చదువుతారు కదా. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో దద్దమ్మ అనే పదం వాడి, అది అన్పార్లమెంటరీ వర్డ్ కాదు, అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పండి అధ్యక్ష అని మళ్ళీ ఆర్గ్యుమెంట్ కి దిగారు. ఇంకేమన్నా అది చాలా పద్ధతైన పదజాలం అని నేను చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గొడ్డలి పార్టీ అని వీళ్ళు మాట్లాడుతున్న దానికి వెన్నుపోటు పార్టీ అని పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొమ్మనేరు గారు నాకు అనిపించింది, మనము గొడ్డలి పార్టీ అన్న తర్వాత అవతల వాళ్ళు కూడా మనకి ఏదో ఒక పేరు పెడతారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా ఈ సాహసం ఎందుకు చేశారు అంటే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సింది తన పరువు కాపాడుకోవడం కాదు, అవతల వాళ్ళ పరువు తీయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలంటే ఒకే ఎజెండా, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అని ముద్ర వేయడం తప్ప ఇంకోటి లేదు. అభివృద్ధిలో కావచ్చు, వెల్ఫేర్ లో కావచ్చు, అక్కడ పోటీ పడే పరిస్థితి లేదు. అందుకని మన మీద తిరిగి వాళ్ళు ఇలాంటి గొడ్డలి పార్టీ అనో, తిరిగి వెన్నుపోటు పార్టీ అనో, బూడిద పార్టీ అని అనుకున్న పర్లేదు, మనం మాత్రం అవతల వాళ్ళని ఇదే పాయింట్ మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు పాపం చాలా పద్ధతైన పదమే పెట్టారు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా. రైట్. ఇది అత్యంత బలమైన ఎల్నిలో గోదావరి డెల్టా తప్ప ఎక్కడ వరివేసినా ఇబ్బందులే. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న ఎల్నిలో ప్రభావం రైతులు అర్థం చేసుకోవాలంటే కరువు అనే కదా దీని అర్థం. కరువే. దాన్ని ఏంటంటే పదాలు అర్థం కాకుండా దాన్ని వాడుతున్నాడు. రెండోది, మరి ఈ ఎల్నిమో ప్రభావం ఉంటుందని ముందే తెలుసుగా చంద్రబాబు నాయుడు గారికి. మరి వరి ముందే వేయొద్దని చెప్పకుండా వాళ్ళు ఆల్రెడీ దుక్కి దున్ని నాట్లేసి అప్పుడు చెప్పారు క్యాన్సర్ వస్తుంది వేసుకోవద్దని చెప్పారు. ఇప్పుడేమో కరువు, క్యాన్సర్ ఏ పంట వేద్దాం అంటున్నాడు సార్, ఏ పంట వేద్దాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు కృష్ణా డెల్టాలో అయితే ఇప్పుడు వరి అయిపోతే ఏమేయాలి? కృష్ణా డెల్టా వాళ్ళు కూడా సరిగా వాటర్ వెళ్ళలేదని మొన్నటి దాకా వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారేమో తెలియదు. లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ వేయొద్దన్నారు. పట్టిసీమ వచ్చింది కదా. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు కృష్ణా డెల్టాలో వరిని మీరు సాగు చేయొద్దు. మరి పట్టిసీమ వాటర్ వచ్చేసి కృష్ణా డెల్టా మొత్తం బ్రహ్మాండం అయిపోతుంది. ఎక్కడి నుంచి చూస్తారు? ఒకసారి వస్తుంది ఏదైనా వచ్చినప్పుడు, రోజు ఉండదు కదా వాటర్. ఎందుకు మరి అర్థం కాల. రైట్. రామ్నాథ్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.